హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము చికెన్ పిజ్జా చేసుకుంటున్నాం అలాంగ్ విత్ సమ్ వెజ్జీస్. సో మీతో ఆ ప్రాసెస్ షేర్ చేసుకుంటున్నాను. ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ స్మాల్ పీసెస్గా కట్ చేయించాము. అండ్ ఫస్ట్ దీన్ని నేను మ్యారినేషన్కి రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ చికెన్లో నేను 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేశాను. 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. 1 ఫుల్ స్పూన్ ఆఫ్ కారం వేశాను. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా యాడ్ చేశాను. మంచిగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఇది నెక్స్ట్ పిజ్జా టాపింగ్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పెటల్స్ లాగా కట్ చేసుకున్నాను. అండ్ ఒక క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకున్నాను. బీన్స్ ఉంటే ఆ బీన్స్ని కూడా కొన్ని అలా కట్ చేసుకున్నాను. అండ్ మష్రూమ్స్ని కూడా ఇలా కట్ చేసుకున్నాను. ఒక టమాటో తీసుకుని దాన్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి స్లైస్డ్ చీజ్. సో దీన్ని కూడా ఇలా ప్లేట్లో రెడీగా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనకు పిజ్జాకి కావాల్సిన అన్ని టాపింగ్స్ రెడీగా ఉన్నాయన్నమాట. సో ముందుగా ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. సో 10 minutes ఓవెన్ని ప్రీహీట్ చేసుకున్నాను. అండ్ నేను పిజ్జా బేస్ వచ్చి రెడీమేడ్ది తీసుకున్నాను. సో దీని మీద ఇప్పుడు అన్నీ యాడ్ చేస్తాను. 1 స్పూన్ ఆఫ్ పిజ్జా సాస్ని తీసుకుని బేస్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను, మొత్తం కవర్ అయ్యేలాగా. సో లైట్గా చీజ్ని స్ప్రింకిల్ చేశాను దీని మీద. ఇది బేక్ అయినప్పుడు కొంచెం మెల్ట్ అయ్యి ఆ వెజ్జీస్ అనేవి బేస్కి స్టిక్ అయి ఉంటాయని నేను కొంచెం ముందు వేస్తున్నాను చీజ్. నెక్స్ట్ అన్ని టాపింగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్ పెటల్స్ యాడ్ చేస్తున్నాను. బీన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇవి హెల్తీ అని చెప్పి నేను యాడ్ చేసుకున్నాను, ఇంట్లో ఉన్నాయని చెప్పి. మీకు ఇష్టం లేకపోతే మీరు ఇవి స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టొమాటో యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇది వేసుకోవచ్చు, లేదంటే ఇది కూడా స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. మంచిగా టాపింగ్స్ అన్నీ యాడ్ చేశాక దానిపైన చీజ్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఆరిగానో కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఓటీజీ ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే పిజ్జా బేస్ అనేది దీనికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మంచిగా అంతా కవర్ అయ్యేలాగా అప్లై చేసేస్తున్నాను. టాపింగ్స్ యాడ్ చేసుకున్న పిజ్జా బేస్ని ఈ ప్యాన్ మీద ప్లేస్ చేసేస్తున్నాను. సో ఓటీజీలో ప్యాన్ని ఇలా ప్లేస్ చేసేసాను. ప్లేస్ చేసేసి లిడ్ క్లోజ్ చేసుకుని మనం కొన్ని సెట్టింగ్స్ అప్లై చేయాలి. సో ఆ సెట్టింగ్స్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను. ఓటీజీలో టెంపరేచర్ 200 సెట్ చేసుకున్నాను. అండ్ గ్రిల్ మోడ్లో సెట్ చేసుకున్నాను. ఇది అంటే టాప్ అండ్ బాటమ్ కాయిల్స్ అనేవి హీట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి టైం అనేది 12 minutes సెట్ చేసుకున్నాను. సో 12 minutes అంటే కరెక్ట్గా బేక్ అవుతుంది పిజ్జా. సో
సో టైమర్లో సెట్ చేసుకున్న 10 minutes అనేది అయిపోయింది. ఓవెన్ అనేది ఆఫ్ అయ్యింది. సో చూసారు కదా, పిజ్జా అనేది మంచిగా బేక్ అయ్యింది. సో ఆర్ పిజ్జా ఈజ్ రెడీ టు సర్వ్. మా ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆల్. టాటా, బై బై.